నమస్తే, నేను సిరి. రియల్ ఎస్టేట్ రంగంలో అయితే చాలా వరకు అంటే ఎట్లాంటి పెట్టుబడులు పెట్టాలి, ఏంటి అసలు ఎక్కడ ఏం తీసుకుంటే ఎలాంటి లాభాలు ఉంటాయి అని చెప్పేసి చాలా వరకు అయితే డౌట్స్ ఉంటాయి. సో అలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళకైతే ఈరోజు ఆ డౌట్స్ అన్ని తీర్చడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్టర్ అనలిస్ట్ సంజయ్ నాయక్ గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. మాకైతే రియల్ ఎస్టేట్ రంగంలో అనేక సందేహాలు ఉన్నాయి. అసలు ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఎలాంటి అంటే ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడితే ఎప్పుడు దానికి లాభం కరెక్ట్ టైంలో వస్తుంది, ఎంత స్పేస్లో అంటే ఎంత టైం వరకు ఆ ప్లేస్ ఉంచాలి, లేకపోతే ఆ ప్లాట్స్ ఉంచాలని చాలా వరకు ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం ఒకటి ఏంటంటే చాలా వరకు ప్లాట్స్ కొని అంటే ఫ్లాట్స్ కొని ఖాళీ స్థలాలు కొని ఇల్లు కడుతూ ఉంటారు, ఫ్లాట్స్ కడుతూ ఉంటారు. అలాంటివి తీసుకుంటే బెటర్ అంటారా, లేకపోతే నార్మల్గానే ఫ్లాట్స్ అంటే ప్లాట్ తీసుకొని ఫ్లాట్స్ అంటే రెడీ టు సేల్ ఉన్నవి కొంటే మంచిదా, లేకపోతే మనం కట్టుకుంటే మంచిదా, ఏమంటారు, ఏదైతే బెటర్ అంటారు? సో చాలామందికి ఏంటంటే రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ప్రీ లాంచ్లో ఉన్నప్పుడు ఏదైతే అప్రూవల్స్ రాగానే వర్క్ స్టార్ట్ అయినప్పుడు కొనుక్కోవడం ఒకటి ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఏముంటుంది అంటే మనకి రెడీ టు హ్యాండ్ ఓవర్, అంటే రెడీ టు మూవ్ అయ్యే విధంగా ఫ్లాట్స్ కొనాలని చాలామందికి డౌట్ ఉంటుంది రెగ్యులర్గా. సో ఇక్కడ మనం ఇంకోటి ఏం చూడాలంటే ఫస్ట్ మన పర్పస్ ఏముంది, ఇప్పటికిప్పుడే మనం ఉండాలి, రెడీ టు మూవ్ అవ్వాలి అనుకున్నప్పుడు చాలామంది జనాలు ఏం చేస్తారు, రెడీ టు మూవ్ ఉన్న దాంట్లోకి వెళ్తారు. లేదు మాకు ఇప్పుడే అర్జెంట్ ఏం లేదు, మాకు కొంచెం టైం అవుతుంది, 1 year 2 year టైం పడుతుంది, అప్పుడు లోపు కొంచెం తక్కువ బడ్జెట్లో ఏమైనా మంచి ప్రాజెక్ట్స్ ఉంటే తీసుకుందాం అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైతే వర్క్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటుందో అప్పుడు వెళ్ళి కొంటారు చాలామంది. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు మేజర్గా రెడీ టు మూవ్ అయినా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నదని చాలామంది ఏం ప్రిఫర్ చేస్తారంటే లోన్స్ త్రూ వెళ్తారు కొందరు. సో లోన్స్ త్రూ వెళ్తే ఏమవుతుందంటే ఎట్లయితే వర్క్ ప్రోగ్రెస్ అవుతుందో మనకి బ్యాంక్ నుంచి అదేవిధంగా వాళ్ళకి చెక్స్ ఇస్తూ ఉంటారు, వాళ్ళకి అమౌంట్ వస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏం చేస్తారంటే చాలామంది లోన్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో అపార్ట్మెంట్లో ఎవరైనా కూడా ఇప్పుడు మనం ఉండాలి, మనం కొనుక్కోవాలి, రెడీగా మూవ్ అవ్వాలనుకునే వాళ్ళు హై రైజ్ అపార్ట్మెంట్స్ కావచ్చు, స్టాండర్లోన్ అపార్ట్మెంట్స్ కావచ్చు, వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని వాళ్ళు కొంటారు. ఇప్పుడు ఆఫీస్కి నియర్ బై ఉండాలి, సో ఎక్కువ దూరం ట్రావెల్ చేయొద్దు, సో జర్నీలో ఎక్కువ టైం పడొద్దు, ట్రాఫిక్ ఇబ్బంది ఉండొద్దు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే వాళ్ళ వర్క్ ప్లేస్ ఉందో ఆ వర్క్ ప్లేస్కి నియర్ బై చూసుకుంటారు అనమాట. మంచి ప్రైమ్ లొకేషన్ ఎక్కడ ఉంది, మనకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఎక్కడ బాగుంది, ఎంత డిస్టెన్స్లో మనం ఆఫీస్కి ఇంటికి రీచ్ అవుతున్నాం, అండ్ ఇంత టైంలో మనకి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ బ్యాంకులు కానీ నియర్ బై ఉన్నాయి, ఈ పారామీటర్స్ని చెక్ చేసుకొని ఆ తర్వాత వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఉండడానికి. లేదు ఇప్పుడే మనకు అర్జెంట్ అవసరం లేదు, కొంచెం టైం అయినా పర్లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే కొంచెం డిస్టెన్స్ వెళ్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే రెడీ టు మూవ్ అయ్యే ఫ్లాట్స్ ఏవైతే ఉంటాయో ప్రైస్ అనేది కొంచెం ప్రీమియం ఉంటుంది, కొంచెం ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఏవైతే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఎందుకు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి తక్కువ ఉంటాయంటే ఎట్లయితే బుకింగ్ అయితే ఉంటుందో, ఎట్లయితే అమౌంట్ వస్తుంటుందో అది అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది కాబట్టి కొంచెం తక్కువ ప్రైస్లో వస్తుంది. అండ్ ఇది కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, మినిమం 2 years 3 years హ్యాండ్ ఓవర్ టైం పీరియడ్ ఉంటుంది. సో అప్పటికల్లా ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ మెటీరియల్ది పెరిగిపోతుంది, ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది కదా, మెటీరియల్ కాస్ట్ పెరిగిపోతుంది, లేబర్ కాస్ట్ పెరిగిపోతుంది, అప్రూవల్స్కి సంబంధించిన ఇంకేమైనా ఉంటే కూడా ఇవన్నీ కూడా 2 to 3 years అన్నప్పుడు ఏమవుతుందంటే మనం ముందుగా అడ్వాన్స్ బుక్ చేసుకోవడం వల్ల, ముందు కొనుక్కోవడం వల్ల కొంచెం తక్కువకు వస్తుంది కదా అని చెప్పేసి చాలామంది వెళ్తారు. ఇంకొకటి ఏముంటుందంటే ఎప్పుడైతే రెడీ టు మూవ్ అయ్యేదానితో పోలిస్తే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం డిస్కౌంట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఏంటంటే మీరు లోన్ త్రూ కాకుండా నెట్ అమౌంట్ పే చేస్తే ఇంకొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. సో డెవలపర్ని బట్టి, బిల్డర్ని బట్టి ఇవి మారుతూ ఉంటాయి అన్నమాట. సెకండ్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ని బేస్ చేసుకొని కూడా ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళ పర్పస్ ఏముంది, ఇప్పటికిప్పుడు కొనాలనుకుంటున్నారా లేదా మనం కొంచెం వెయిట్ చేద్దాం అనుకుంటున్నారా, ఇవి చూసుకుంటారు. సెకండ్ ఇంకా కొందరు కేటగిరీ ఎలా ఉంటారంటే మాకు ఆల్రెడీ కొత్త దాంట్లో అయితే అంత ఎఫర్ట్ చేయలేమండి, కొన్ని రీసేల్లో కొనే వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక 2 years అయింది, 3 years అయింది ఆల్రెడీ, సో ఇది కొత్తగానే ఉంది, వాళ్ళకి ఏదో అవసరం ఉండియో లేదా ఇక్కడ నుంచి వేరే చోటుకి షిఫ్ట్ అయిపోతున్నారు అన్నప్పుడు కొందరు ఏం చేస్తారంటే సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ కూడా వెళ్తారు. సో అది కస్టమర్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. సో అలా మన దగ్గర బడ్జెట్ని బట్టి, మనం ఉన్న పర్పస్ని బట్టి వీటిని బేస్ చేసుకొని ఇంకా కొందరు ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో వెళ్తారు. అపార్ట్మెంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ వేరే వాళ్ళకి రీసేల్ చేస్తారు. ఎస్, ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఒక ప్రాపర్టీ తీసుకున్నాం, దాని హ్యాండ్ ఓవర్ టైం పీరియడ్ ఎంత ఉంది, 3 years ఉంది అనుకున్నాం. సో 3 yearsలో ఇప్పుడు నేను తీసుకున్నప్పుడు పర్ ఎస్ఎఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్ 5,000 ఉంది లేదా 6,000 పర్ ఎస్ఎఫ్టీ ఉంది అనుకోండి. 2 years కదా అదే రేట్ ఉంటుందా? ఉండదు. ఖచ్చితంగా అట్లీస్ట్ 6.5 అవుతుంది, అంటే 500 నుంచి 1,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఒక 2 to 3 yearsలో వర్స్ట్ కేసులో.
ఆ లెక్కన చూసుకుంటే ఒక 3 years టైం తీసుకుంటే మనకి ఎంత అవుతుంది, చాలా మంచి ప్రాఫిట్ కనిపిస్తుంది మనకి. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కూడా కొందరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇంకోటి ఏంది, ఇప్పుడు ఏదైతే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాపర్టీస్లో ఏవైతే ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ వీళ్ళు ఇవన్నీ ఇస్తామని చెప్తారో, సో వాటన్నిటిని బేస్ చేసుకొని కూడా కొందరు ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఎట్లయితే ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటారో టైం గడిచే కొద్ది హ్యాండ్ ఓవర్ పీరియడ్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే కొంచెం ప్రాఫిట్లోనే అమ్ముకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల కూడా చాలామంది ఏం చేస్తారంటే ఈ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నదానికి వెళ్తారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కడ మనం ప్రాపర్టీ కొన్నా సరే ఫస్ట్ అది లీగల్గా క్లియర్ ఉందా లేదా అన్నది చూసుకోవాలి. ఎనీ అపార్ట్మెంట్ అండర్ కన్స్ట్రక్షన్ కావచ్చు లేదా రెడీ టు మూవ్ కావచ్చు. సెకండ్ వచ్చేసి అన్ని అప్రూవల్స్ ఉన్నాయా లేదా, అంటే మనకి డిటీసీపీ కావచ్చు. ఇప్పుడు మన ఫ్లాట్ సంగతి మాట్లాడితే దీంట్లో ఇంకేమన్నా ఫ్యూచర్లో మనం ఏదైనా అడిషనల్ ఛార్జెస్ పే చేయాలా లేదా. ఇప్పుడు ఏంటంటే పార్కింగ్ సపరేట్ ఉంటుంది, కొన్ని క్లబ్ మెంబర్షిప్ కోసం సపరేట్ ఫీజు అని చెప్తారు, లేదా దానికి కొంచెం టైం పీరియడ్ పెడతారు, ఇన్ని సంవత్సరాలు ఫ్రీగా వాడవచ్చు, ఆ తర్వాత ఇంత ఛార్జ్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి, ఇలా కొన్ని లోపల ఇన్సైట్స్ కొన్ని ఉంటాయి. సో వీటన్నిటి గురించి కూడా ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ల సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే అప్రిషియేషన్ బాగుంటుంది, సేఫ్టీ ఉంటుంది. లేకపోతే ఏంటంటే తెలిసి తెలియక కొన్ని దాంట్లో ఇబ్బందులు పడి చాలామంది మోసపోతుంటారు. ఇంకోటి ఏంటంటే బ్రోచర్లు చూడంగానే వీడియోలు, గ్రాఫిక్స్ వీడియోలు, 3D వీడియోలు చూడంగానే టెంప్టింగ్ అయిపోవద్దు. సో మనము కష్టార్జితం ఎన్నో సంవత్సరాలు కష్టార్జితం పెడుతున్నాం, లేదా అప్పు తీసుకొచ్చి లోన్ తీసుకొచ్చి మనం కొంటున్నాం అన్నప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజులలో కొనడం ఒక ఎత్తు అయితే మళ్ళీ దాంట్లో ఏమైనా లీగల్ ఇష్యూస్ వస్తే దాన్ని ఎదుర్కొనే ఇది కొత్త అయిపోయింది. కాబట్టి అన్ని రకాలుగా మనం ఆలోచించిన తర్వాతనే డెసిషన్ తీసుకుని అప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. అంటే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే సార్, ఇందాక మీరు చెప్పారు హైడ్రాది ఇప్పుడు అవుతుంది కాబట్టి చాలామంది మనం చూస్తుంటే కొన్ని వీడియోస్ చూసాం, కొత్త ఇల్లులు కూల్చేశారు, కొన్ని అయితే గృహప్రవేశమైన ఇల్లు కూడా కూల్చేశారు. ఇప్పుడు మరి లీగల్గా పోవాలి అంటే ఎట్లాంటివి, అంటే అక్కడ ఎలాంటివి చూసుకోవాలి లీగల్ వైజ్గా, ఏం చూసుకుంటే అది అంటే హైడ్రా లాగా కూల్చివేసే పరిస్థితులు లేకుండా నార్మల్ ఏరియా అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? అది ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అన్నీ మనమే గ్రౌండ్ రీసెర్చ్ చేయొద్దు, మనకు అన్నీ తెలియదు. మనం ఒక ఏరియాలో కొనాలన్నప్పుడు ఏంటంటే మాలాంటి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. మేము అన్ని హైదరాబాద్ సరౌండింగ్లో అన్ని హైవేలలో అన్ని చోట్ల మాకు అవేర్నెస్ ఉంటుంది బేసిక్, కానీ మేము కూడా అన్ని చోట్ల ఉండం. సో మేము కొన్ని చోట్లనే ఉంటాం. సో అట్లా మీరు ఒక ఏరియాలో కొనాలన్నప్పుడు ఆ ఏరియాలో ఎవరు ఎక్స్పర్ట్స్ ఉన్నారు, లేదా మాలాంటి వాళ్ళని కలిస్తే మేము రిఫర్ చేస్తాం వాళ్ళకి. ది బెస్ట్ డెవలపర్ కానీ, బెస్ట్ కంపెనీస్ కానీ, బెస్ట్ బిల్డర్స్ కానీ మేము రిఫర్ చేస్తాం. సో గ్రౌండ్ లెవెల్లో మేము తిరుగుతాం రియల్ ఎస్టేట్లో. రియల్ ఎస్టేట్ అవేర్నెస్ కానీ, రియల్ ఎస్టేట్లో అప్డేట్స్ కానీ మాకు వస్తాయి. కాబట్టి మాలాంటి వాళ్ళని కలుస్తే ఏంటంటే ఫస్ట్ మీకు అక్కడ గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే లీగల్గా అంటే మనం ఇప్పుడు మీకు చెప్పినట్టు అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేదా, గవర్నమెంట్ నుంచి రెరా ఉందా లేదా, బ్యాంక్ లోన్స్ ఇస్తున్నాయా లేదా, దీని తర్వాత FTL బఫర్ జోన్స్ అని ఉంటాయి. FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, తర్వాత బఫర్ జోన్స్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అయిపోయిన తర్వాత ఎంత లిమిట్ వరకు ఉంది ఈ బఫర్ జోన్ అయిన తర్వాత మనం పెరి అర్బన్ జోన్లో కాకుండా మనం క్లియర్ టైటిల్ ఉండి ఫ్రీ జోన్లలో మాత్రమే కొనాలి, రెసిడెన్షియల్ జోన్లలో మాత్రమే కొనాలి. ఎక్కడైతే రెసిడెన్షియల్ జోన్స్ ఉంటాయో, ఎక్కడైతే మనకి ఇండస్ట్రీస్కి, ఎక్కడైతే మనకి నాలాలకి, కాలువలకి, చెరువులకి, కుంటలకి డిస్టెన్స్లో ఉంటాయో అక్కడ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అక్కడ మాత్రమే కొనుక్కోవాలి. లేకపోతే ఇవాళ హైడ్రా వచ్చింది, రేపు ఇంకోటి వస్తుంది. కాబట్టి వీటికి మనం ఇబ్బందులు పడొద్దంటే మాత్రం ఒక క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు హైడ్రా ఇప్పుడు చాలా హైలైట్ అవుతుంది, కానీ సో దీంట్లో కూడా గవర్నమెంట్ నుంచి ఇంకా ఇప్పుడు ఇవ్వాలి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఏమేమి ప్రొటెక్షన్ తీసుకురాబోతుంది, ఎక్కడ కొనాలి ఏంటి అన్నది, ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడైతే సర్వే నెంబర్లు కొన్ని కబ్జాలు అనేవి ఉన్నాయో వీటికి సంబంధించిన అవేర్నెస్ తీసుకురావాలి. ఆల్రెడీ ఇప్పుడు మనకి HMDA వెబ్సైట్లో దీనికి సంబంధించిన కొన్ని అవేర్నెస్ ఉన్నాయి. ఏవైతే చెరువులకు నియర్ బై ఉన్నాయో ఆ సర్వే నెంబర్లు కానీ ఆ లిమిట్స్ కానీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే, లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మాత్రమే మనం అక్కడ ప్రాపర్టీస్ అనేది కొనాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.